కైదులు గారు అందించిన అహింసే పరమధర్మం. అహింసే పరమధర్మం అని ప్రబోధించిన జైన మతానికి విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించిన ప్రవక్త వర్ధమాన మహావీరుడు. సాంసారిక జీవనం నుంచి సర్వసంగ పరిత్యాగిగా మారిన సత్యాన్వేషకుడు. 12 ఏళ్ల కఠోర తపోదీక్షతో జ్ఞానసిద్ధి పొంది మహావీరుడిగా ఆరాధ్యనీయుడయ్యారు. వర్ధమాన మహావీరుడు క్రీస్తుపూర్వం 599లో పట్నా సమీపంలోని కుంద గ్రామంలో జన్మించారు. నేడు మహావీరుడి జయంతి పండుగ. ఛాందస భావాలకు నిరసనగా భారతావనిపై పుట్టిన ప్రాచీన మతమే జైనం. అందుకే దురాచారాలను దునుమాడుతూ మతపరమైన మూఢ విశ్వాసాలపై తిరుగుబాటు చేసి జాతిని జాగృతపరచటంలో జైనమతం ఘన విజయాన్ని సాధించింది అన్నారు స్వామి వివేకానంద. జిన శబ్దం విజయానికి సూచిక. ఇంద్రియాలను జయించేవారే జైనులని భావం. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నాటికే వైభవంగా విరాజిల్లిన జైనమత ప్రవక్తలను తీర్థంకరులని సంబోధిస్తారు. మహావీరుడి తల్లిదండ్రులు జైన గురు పరంపరలో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడి భక్తులు. కుటుంబ ప్రభావంతో జైన ప్రబోధాలకు ఆకర్షితుడైన వర్ధమానుడు కాలక్రమంలో ఆ పథానికే అంకితమై 24వ తీర్థంకరుడిగా గురు స్థానాన్ని అధిరోహించారు. జైన మతానికి ఒక వ్యవస్థను రూపొందించిన ఘనత వర్ధమాన మహావీరుడిదే. కాలానుగుణమైన మార్పులతో జైనాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, ఇతరుల నుంచి ఏమీ తీసుకోకపోవడం, ఇతరుల సొమ్మును ఆశించకపోవడం అనే 4 నియమాలకు బ్రహ్మచర్యం అనే దీక్షను జోడించారు. వాటిని పంచవ్రతాల పేరుతో ప్రచారం చేశారు. వీటికి తోడుగా సరైన దర్శనం, సరైన జ్ఞానం, సరైన జీవనం అనే త్రిరత్నాలు ముక్తికి మార్గాలని వర్ధమానుడు ప్రవచించారు. నైతిక పథంలో పయనిస్తూ సాటి మనిషికి నిస్వార్థంగా సేవ చేయడాన్ని మించిన ఆధ్యాత్మిక సాధన మరోటి లేదన్నది మహావీరుడి ప్రధాన ప్రబోధం. పారమార్థిక సాధనల్లో పురుషులకు స్త్రీలు ఏమాత్రం తీసిపోరని ఎందరో మహిళా సాధకులను ఆధ్యాత్మిక అన్వేషణ వైపు ప్రోత్సహించారాయన. మనిషి చేసే కర్మలు 3 విధాలని జైనం పేర్కొంది. మనసు చేసేవి, వాక్కు చేసేవి, శరీరం చేసేవి. ఈ మూడింటిని యోగంగా మలుచుకున్నప్పుడు ఆ కర్మలు మనిషిని మహోన్నతుణ్ణి చేస్తాయని తీర్థంకరులు బోధించారు. మానవ జీవితాన్ని అనవసర కాంక్షలు, హింసాత్మక ధోరణులతో సంక్లిష్టం చేసుకోకుండా నిరాడంబరంగా, సామరస్యంగా, అహింసాయుతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. చేతలతో చేసే హింస కన్నా మాటలతో చేసేది రెట్టింపు పాపకర్మ అని, ఆ హింసకు తీవ్రమైన కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటుందని వర్ధమానుడు హెచ్చరించారు. దాదాపు 30 ఏళ్ళు అవిశ్రాంతంగా జైనమత ప్రవచనాల్లో నిమగ్నమైన మహావీరుడు 72వ ఏట బీహార్లోని పావాపురిలో నిర్యాణం పొందారు. ఆ మహానుభావుడి ప్రభావశీల ప్రబోధనలను ఆయన ప్రధాన శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జైన ఆగమాల పేరుతో సంకలనం చేశారు.